దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సమయము 11:39 అయింది. 12 గంటలకి ముగించమన్నారు సిఆర్ గారు. అంటే నాకు 21 నిమిషాలు ఉంది వాక్యం చెప్పడానికి. 6 నిమిషాలు అందరి గురించి మాట్లాడిన తర్వాత 15 నిమిషాలు వాక్యం చెప్తాను. నాకు 15 నిమిషాలు సరిపోదు. మరలా దేవుని చిత్తం అయితే వాక్యం చెప్పడానికే వస్తాం, ఏమనుకోదు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. కార్యక్రమం నడిపిస్తున్న స్థానిక సంఘ అనుబంధాల సంఘం యొక్క కాపరి రెవరెండ్ ఇజ్రాయెల్ రాజు గారికి, అదేవిధంగా మరి సిఆర్ గారికి, సీనియర్ గురువులు బెంజమిన్ అయ్య గారికి, అదేవిధంగా నాకు అత్యంత ఆప్తులు మా సోదర సమానులు ఎలిషాయి గారికి, వేదిక మీద ఉన్న మరి సిఆర్ల గారులందరికీ, అదేవిధంగా మరి పాస్టర్ గారులకి, వారందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సంఘ అధ్యక్షులు అశోక్ గారికి, మరి ముఖ్యంగా మరి అదేవిధంగా శేఖర్ బాబు గారికి, కూడి వచ్చిన సంఘం అంతటికి మరి బ్యాప్టిస్ట్ వేదాంత కళాశాల తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నన్ను ఇక్కడికి మరి ప్రేమతో తీసుకొచ్చిన మా స్టూడెంట్ చిన్ని గారికి ప్రత్యేకమైన వందనాలు. ప్రియా స్నేహితులారా, ప్రియా సంఘమా, మరి అసలు అంటే ఏదైనా నిక్కచ్చిగా మాట్లాడడం నాకు అలవాటు. మీరు కోప్పడినా సంతోషించిన 24వ వార్షికోత్సవం కాదు, నూతన ఆలయం యొక్క 24వ వార్షికోత్సవం, ది 24th యానివర్సరీ ఆఫ్ ది న్యూ చర్చ్ బిల్డింగ్. ఓకే, నూతన ఆలయం యొక్క 24వ వార్షికోత్సవం. వచ్చే సంవత్సరం పాంప్లెట్ వేసినప్పుడు నూతన ఆలయం యొక్క సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ అని వెయ్యండి. అది ఎందుకంటే 1880వ సంవత్సరంలో ఇక్కడికి గుడి వచ్చి 24 సంవత్సరాలు అవ్వలేదు. నా మాట నేను 10 నిమిషాలే మాట్లాడతాను, మీరు నవ్వద్దు, కేకలేదు, వినండి జాగ్రత్తగా. మీకు తెలియని విషయాలు చెప్పడానికి వచ్చాను. ఇక్కడికి 1880వ సంవత్సరంలో మిషనరీలు వచ్చారు. ఇక్కడికి 1880వ సంవత్సరంలో 140 సంవత్సరాల క్రితము ఇక్కడికి మిషనరీలు వచ్చారు. మనం ఇందాక పాస్ గారు చెప్తున్నారు ఏంటంటే ఇది గోదావరి నది లాంటిదని. మన దగ్గర నుండి అందరూ వచ్చారు, వాళ్ళ దగ్గర నుండి మనం రాలేదు. అర్థమవుతుందా? వాళ్ళ దగ్గర నుండి మనం రాలేదు, మన దగ్గర నుండి వాళ్ళు వచ్చారు. మనం సువార్త చెప్తే వాళ్ళు తెలుసుకున్నారు. ఎవరికైనా సువార్త అందించిన ఘనత మందే. ఇంక దానికి తిరిగిలేదు, ఎవడ దాన్ని కాదనలేడు. ఏ డినామినేషన్ అవని, ఎవరేమని, ఎవరికైనా ఈ యొక్క గోదావరి జిల్లాల్లో సువార్త అందించిన ఘనత బ్యాప్టిస్ట్ మిషనరీ వారిది. 1880వ సంవత్సరంలో కాకినాడ నుండి ఉప్పుటేరులో ఒక పడవ వచ్చింది. ఆ పడవ పేరు కెనడా. జాగ్రత్త వినండి. హలో, మాట్లాడదు. 1880వ సంవత్సరంలో కాకినాడ నుండి ఒక పడవ వచ్చింది. ఆ పడవ పేరు కెనడా. అందులో మిషనరీలు వచ్చారు. రావడం సెంట్రల్ చర్చ్ వెనకాతల అప్పుడులో కాలం ఉండేది. మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. ఉందా? థ్యాంక్ యూ. కాలం ఉండేది, అక్కడ దిగారు. సెంట్రల్ చర్చ్ వెనకాతల కాలువలో 1880వ సంవత్సరంలో దిగారు. అక్కడ కాలు పెట్టి ఈ యొక్క ఆక్వీడు ప్రాంతంలో దేవుని యొక్క సువార్తను అందించిన ఘనత మిషనరీలది. సుమారు 140 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతానికి దేవుని యొక్క సువార్త అందింది. మిషనరీలు మన ప్రాంతానికి వచ్చి సుమారు 151 సంవత్సరాలు, మొన్నే 150 సంవత్సరాల పండుగ చేసుకున్నాం. కాబట్టి వచ్చే సంవత్సరం పాంప్లెట్ వేసినప్పుడు నూతన మందిరం యొక్క ప్రతిష్టత. ఎవడో వచ్చి మీ గుడి 24 సంవత్సరాల వయసు, పనికిమాల మాటలు ఇవన్నీ. ఓకే, కాబట్టి మనమే వాళ్ళకి సువార్త చెప్పాం. మన పరిస్థితి ఎలాగైపోయిందంటే మనం ఎవరికి చెప్పామో సువార్త ఆడితో చెప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మనకి. దట్ ఈస్ ద రీజన్ వేర్ వీఆర్ స్టేయింగ్. ఎవరికైతే మనం సువార్త చెప్పామో వాళ్ళు వచ్చి మనకు సువార్త చెప్పించుకోవాల్సిన పరిస్థితి, అంత దౌర్భాగ్యమైన స్థితికి మనం వెళ్ళిపోయాం. ఈ ప్రియ స్నేహితులారా, ప్రియ సంగమా, ఇందాక పాడుకున్నాం ప్రసంగానికి ముందు. ఏం పాట పాడాం?
రాండి కాదు, రండి. రాండి సువార్త. ఈ వాయించేవాళ్ళు కూడా అలాగే వాయిస్తారు ఏంటి, రాండి కాదు, రండి సువార్త సునాదముతో. ఈ పాట రచించింది సెమినరీ ప్రిన్సిపాల్ గారు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవజనుడు డాక్టర్ ఏబి మాస్లామన్ గారు. ఆయన సెమినరీ ప్రిన్సిపాల్గా చేశాడు. ఈ ప్రాంతంలో కాలుకి చెప్పులు లేకుండా ఈ ప్రాంతంలో సువార్త అందించిన గొప్ప దైవజనుడు మాస్లామన్ గారు. కాబట్టి అటువంటి వ్యక్తులను మనము స్మరణ చేసుకుంటూ ఈ యొక్క ఉదయకాలమందు దేవుని యొక్క మాటలు కొన్ని జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి పాత నిబంధన గ్రంథము నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక వద్దాము. పాత నిబంధన గ్రంథము నుండి హగ్గై రాసిన గ్రంథము, హగ్గై గ్రంథము 776వ పేజీ, హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. ఈ కడవరి మందిరము యొక్క రూపాంతర బ్యాప్టిస్ట్ సంఘము యొక్క మహిమ, ఒక్క నిమిషం తల్లి ఆగ్రా. రూపాంతర బ్యాప్టిస్ట్ సంఘం యొక్క మహిమ మునుపటి రూపాంతర బ్యాప్టిస్ట్ సంఘం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి అగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి అగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. 142 సంవత్సరాల క్రితము దేవుని యొక్క సేవకులు మిషనరీల ద్వారా నిర్మితమైన మందిరము ఆరాధన చేసుకోవడానికి స్థలము సరిపోవట్లేదు. ఆరాధన దేవుణ్ణి మహిమపరచడానికి స్థలము సరిపోవట్లేదని చెప్పి తిరిగి 24 సంవత్సరాల క్రితము నూతన మందిరాన్ని నిర్మించడము నాకు చాలా సంతోషం వేసింది. చిన్ని కారులో వస్తున్నప్పుడు మాట చెప్పాడు నాకు, ఈ ఊర్లోని సార్ మన పేటలోని, అంటే మా ఊర్లోని ఈ పేట అంతట్లో ఒకే ఒక గుడి సార్, మందే గుడి అన్నాడు. బా, నాకు ఎంత ఆనందం వేసిందో, చప్పట్లు కొట్టండి. కొన్ని పేటల్లో ఇంటికి ఒక గుడి ఉంటుంది. అంటే నేను ఎందుకు సంతోషించానంటే, ఇంకా మీరు ఎవరిని మర్చిపోలేదంటే మిషనరీలు చేసిన అమోఘమైన సేవను మీరు మర్చిపోలేదు. మిషనరీల యొక్క ప్రధానమైన ఉద్దేశము 3 ప్రాముఖ్యమైన విషయాలు. మిషనరీల యొక్క సేవ 3 ప్రాముఖ్యమైన విషయాల మీద ఉంది. మొట్టమొదటిది విద్య, వైద్యము, రక్షణ ప్రణాళిక. మిషనరీల యొక్క సేవ 142. ఇప్పుడు ప్రతి ఓడు ఏదో మాట్లాడుతున్నాడు. ఒకడు బయలుదేరాడు 4 రోజుల క్రితం, ఒక వారం 4 రోజుల క్రితం. మీరు బాబు రికార్డ్ చేస్తున్నావా? లైవ్ వెళ్తుందా? ఇటే లైవ్ వెళ్తుందా? ఆపు పర్లేదు, నా ఫోటో ఇట్టే పర్లేదు, వాయిస్ అంతా కట్ చే. 15 రోజుల నుండి ఒకడు బయలుదేరాడు. అది రెచ్చిపోతూ సనాతన ధర్మం అంటున్నాడు, అది అంటున్నాడు, ఇది అంటున్నాడు. ఏంటి ఆడు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. దానికి ఏంటి చాలా దౌర్భాగ్యం ఏంటంటే అటువంటి వ్యక్తులకు పేటల్లోనే బ్యానర్లు కడుతున్నారు. మన పేటల్లో అంటే 2 పేటలోను, ఓకే, 2 పేటల్లో కూడా అటువంటి పనికిమాలినోళ్ళకి బ్యానర్లు కడతారు. అటువంటి పనికిమాలలో మీరు ఆరాధన చేస్తారు. అటువంటి పనికిమాలలో పుట్టినరోజులకు మీరు భోజనాలు ఆడతారు. మీ అమ్మ నాన్న పుట్టినరోజు భోజనం పెట్టారు ఎవరికైనా? ఆడు సనాతన ధర్మం, ఆడికి అసలు సనాతన ధర్మం అంటే ఏటో తెలియదు. దట్ ఫెలో డజంట్ నో వాట్ ఈస్ ఈక్వాలిటీ ఆఫ్ రిలీజియన్. టీ అమ్ముకున్నవాడు, ఆడు, ఈడు, ఈ మొత్తం ముగ్గురు కలిపి దేశాన్ని నాశనం చేస్తున్నారు. ఎందుకు బాబు కట్ చేసావా? లేకపోతే సాయంత్రం అయ్యేసరికి టీవీ అయినోడు వేసిందే 10 సార్లు చూపిస్తాడు. కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరము ఎక్కడో పేటల్లో జీవించిన వారిని, ఎక్కడో బట్టలు కట్టుకోవడానికి కూడా అవకాశం లేకుండా
పల్లెల్లో ఎక్కడో ఉండవలసిన వారిని మనలను ప్రేమించి మన దగ్గరకు 142 సంవత్సరాల క్రితం మిషనరీలు వచ్చి దేవుని యొక్క రక్షణ ప్రణాళికను, దేవుని యొక్క చిత్తాన్ని మనకు తెలియజేసి ఎక్కడో ఉండవలసిన మనలను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వచ్చి సనాతన ధర్మము యొక్క విశిష్టతను ప్రజలందరికీ వీడికి ఏమీ తెలియదు. బుర్ర వేసుకొని జుత్తు వేసుకొని ఆడు ఊగిపోతుంటాడు. మన కుర్రలు, పేటల కుర్రలు అందరూ సపట్లు కొట్టేస్తుంటారు. ఎస్, బీజేపీకి ఓటేయమని తిరిగిన పాస్టర్లు ఉన్నారు. మీకు తెలుసా? బీజేపీకి ఓటేయమని తిరిగిన పాస్టర్లు ఉన్నారు, పనికి మాలిన యాదవులు. ఎందుకు చెప్తున్నానంటే 142 సంవత్సరాల క్రితము కడవారి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని మిషనరీలు వచ్చి దేవాలయమును కట్టినప్పుడు మన ఇంట్లో ఎవరికీ చదువు లేదు. మన ఇంట్లో మనకు బట్టలు కట్టుకోవడం తెలియదు. కానీ ఇంటికొకరు ఎక్కడున్నారు? అమెరికాలోని, ఇంగ్లాండ్లో ఉన్నారు. మనం గొప్పగా మన జోబులో 50,000 రూపాయలు సెల్ ఉందంటే నీ గొప్పతనం కాదు. మన జోబులో 50,000 రూపాయలు సెల్ ఉందంటే నీ గొప్పతనం కాదు. కేవలం మిషనరీలు పెట్టిన భిక్ష మాత్రమే. 24 సంవత్సరాల క్రితము ఈ యొక్క మందిరము కట్టాలని తీర్మానం ఎందుకు చేశారంటే డబ్బులు ఎక్కువైపోయి కాదు, దేవుణ్ణి ఆరాధన చేయడానికి స్థలము. అన్న చెప్పు. బాబాయ్ అబ్బాయి బాగానే ఉన్నారు ఇద్దరు. కాబట్టి మందిరము సరిపోవట్లేదని చెప్పి మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియ విశ్వాసులారా, ప్రియ అందుకే నాకు పోగొంటే సరిపోదు. ఒక 2 గంటలైనా చెప్తాను కానీ నాకు సంతృప్తి ఉంది. ఎందుకంటే పావుగంట ఎందుకు సరిపోదంటే 3 గంటల కారులో ప్రయాణం చేసి వచ్చి పావుగంట వాక్యం చెప్పమంటే ఏం చెప్తున్నారా? క్లాసులు వదిలేశాను, కాలేజు బర్సర్ గారికి అప్ చెప్పేసి వచ్చేసాను. అది కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క మాటలు చూద్దాం. హగ్గయి చెప్తున్నాడు, ఇశ్రాయేలీలు బబులోను చెరకు వెళ్ళి వచ్చిన తర్వాత తిరిగి నానా ఆన్ చేయి పర్లేదు. కాబట్టి ఇశ్రాయేలీలు బబులోను చెరకు వెళ్ళి వచ్చిన తర్వాత యెరూషలేము దేవాలయము నాశనం అయిపోయింది. యెరూషలేము దేవాలయాన్ని రాజు అయిన నెబుకద్నెజరు అగ్ని చేత కాల్చివేసి ఉన్నాడు. ఇశ్రాయేలీలు బబులోను చెరలో 70 సంవత్సరాలు ఉండిన తర్వాత ఇశ్రాయేలీలు బబులోను చెర నుండి తిరిగి వస్తున్నప్పుడు దేవుని యొక్క ఆలయాన్ని తిరిగి నిర్మించాలని అనుకున్నారు. ఎజ్రా, నెహెమ్యాల యొక్క నాయకత్వంలో తిరిగి యెరూషలేము దేవాలయము నిర్మించబడిన తర్వాత ఇశ్రాయేలీలు కొండ దిగి వస్తున్నారు, లోపలికి వస్తున్నారు. యెరూషలేములోనికి వస్తున్నప్పుడు కొండ ఎక్కి వస్తున్నారు. కొండ ఎక్కి వస్తున్నప్పుడు నూతన దేవాలయమును చూసినప్పుడు ఇశ్రాయేలీలకి కనబడుతుంది. ఏం కనబడుతుందంటే దేవుని యొక్క మహిమ. మొదటి దేవాలయము ఎవరు కట్టారు? మరి ఇందాక ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకున్నాం, ఎవరు కట్టారు? సిఆర్ అంటే తెలుసా? సిఆర్ అంటే మీరు కాదు. మొదటి దేవాలయం ఎవరు కట్టారు? సొలొమోను కట్టాడు. కానీ ఇందాక సుధీరయ్య గారు చదివిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో దావీదు కీర్తనను చదివాడు ఆయన. అక్కడ ఉండడం కూడా దావీదు కీర్తన అని ఉంది. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని. మరి దావీదప్పుడు దేవాలయం ఎక్కడుంది? సీనియర్ పాస్టర్ గారు లేదు. దెర్ వాస్ నో టెంపుల్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ డేవిడ్. దెర్ వాస్ నో టెంపుల్. కానీ దావీదు ఎందుకు చెప్తున్నాడంటే దేవాలయమునకు వెళ్ళుట అంటే దేవుని యొక్క సహవాసమునకు, ద ఫెలోషిప్ ఆఫ్ గాడ్. అంటే దేవాలయం అంటే బిల్డింగ్ అని కాదు, అక్కడ ప్రజలతో కలిసి సహవాసము చేయడానికి.
కాబట్టి ఇశ్రాయేలీలు తిరిగి బబులోను చెర నుండి వస్తున్నప్పుడు ఇశ్రాయేలీలు మొదటి దేవాలయము యెహోవా చెప్పుతే సొలొమోను చేత దేవుడు కట్టించాడు. వెరీ గుడ్. మొదటి దేవాలయము ఇశ్రాయేల్ సమాజం వాళ్ళు వెరీ గుడ్. దేవుడు చెప్తే కట్టారు. రెండవ దేవాలయం ఎవరు కట్టారు? ఎవరు చెప్తే కట్టారు? రెండవ దేవాలయము ఎవరు చెప్తే కట్టారు? బ్యాప్టిస్ట్ వాళ్ళు అంటే వాక్యం చెతకేసేయాలన్నమాట. రెండో దేవాలయం ఎవరు కట్టారు? అదేలే, ఎవరు చెప్తే కట్టారని. దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పలేదు. కాదు, నో, ప్రజలకి కసొచ్చి కట్టారు. ఎస్, గాడ్ డిడ్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ద సెకండ్ కన్స్ట్రక్షన్. దయచేసి అస్సలు గాడ్ డిడ్ నాట్, దేవుడు రెండవసారి దేవాలయం కట్టండి అని చెప్పలేదు ఎక్కడ కూడా. ప్రజలకి కసొచ్చి కట్టారు. 24 సంవత్సరాల క్రితము దేవాలయము సరిపోవట్లేదని అర్ధవరం విశ్వాసులకి ఏమొచ్చింది? శేఖర్ నీతో మాట్లాడాడు దేవుడు చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. అంటే తెలుగులో కరెక్ట్ పదం ఏంటంటే ఇంగ్లీష్లో ప్యాషన్. దేవుని కొరకు చెయ్యాలి అంటే నేను ఇంగ్లీష్ మీడియం, నాకు తెలుగు సమంగా రాదు. కసితో కట్టారు దేవాలయం. రెండవసారి దేవుడు చెప్పలేదు. ప్లీజ్ డోంట్ మిస్ ఇంటర్ప్రెట్ ద బైబిల్. వాళ్ళు తిరిగి బబులోను చెర నుండి ఎలాగైనా యెరూషలేము వచ్చేయాలనుకున్నారు. కానీ యెరూషలేము వచ్చిన తర్వాత దేవుణ్ణి ఆరాధన చేసుకోవడానికి ఏమి లేదు, దేవాలయం లేదు. కాబట్టి వారు కట్టారు. 142 సంవత్సరాల క్రితము మిషనరీలు పూర్వీకులు కట్టిన దేవాలయము సరిపోలేదు. కాబట్టి 24 సంవత్సరాల క్రితము అర్ధవరము యొక్క రూపాంతర దేవాలయం యొక్క విశ్వాసులు దేవాలయం కట్టుకున్నారు. ఎందుకంటే ఒకప్పుడు ఈ జనాంగము ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు, మందిరమునకు వెళ్ళడానికి అవకాశం లేదు. మందిరమునకు వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకంటే మందిరములో ఒకే ఒక వర్గం ఉండాలి. పర్లేదు, మీ ధైర్యం చెప్పండి. నేను పక్కన నుండి వచ్చి నేను గట్టిగా మాట్లాడుతుంటే కేవలము దేవాలయము ఒక వర్గానికి మాత్రమే. ఓన్లీ వన్ గ్రూప్ వర్ అలౌడ్ ఇన్ టు ద టెంపుల్. కానీ మిషనరీలు మనల్ని ప్రేమించి దేవుని లేని జనులుగా ఉన్న మనలను 142 సంవత్సరాల క్రితము దేవుడు లేని, దేవాలయము లేని, దేవుని యొక్క వాక్యము లేని జనులుగా ఉన్న 2 వర్గాల వారిని దళిత వాడల్లో, మాలపేట, మాదిగపేటలో ఉన్న మనుషులను చెప్పడం తప్పేటి? మేము కాదండి, మరేంటో. కాబట్టి వారికి ఈ సమాజంలో దేవుణ్ణి పరిచయం చేసి ఒక గుర్తింపు ఇచ్చాడు. ప్రియ విశ్వాసులారా, ప్రియ క్రైస్తవ సంగమా, కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. 17 నిమిషాలు అయిపోయింది, ఇంకా ఎంత ఉంది? ముగించేస్తాను. ప్రియ విశ్వాసులారా, మనం అసలు వాక్య భాగానికి వద్దాం. మనము చదువుకున్న పత్రిక పాఠ్యభాగము హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు మనం చదువుకున్నాం. తొందరగా చెప్పేస్తాను, ఒక 5-10 మినిట్స్లో చెప్పేస్తాను. చాలాసేపు చెప్పొచ్చు. ఏం చదవరా తల్లి, నువ్వే గట్టి చదువు. ఇంత గొప్ప సాక్షి సమూహము, చాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున
ఈ 142 సంవత్సరాలు లేకపోతే ఈ 24 సంవత్సరాల యొక్క వయసులో, ఈ 24 సంవత్సరాల యొక్క విశ్వాస ప్రయాణంలో రూపాంతర దేవాలయము అనేకమైన శోధనలను, అనేకమైన సమస్యలను సంఘము అధిగమించింది. విశ్వాసంలో ముందుకి కొనసాగించబడాలంటే నమ్ముకొని ఈరోజు మనల్ని ఏ విధంగా చూస్తున్నారంటే సాక్షుల సమూహముగా చూస్తూ ఉన్నారు. సాక్షుల సమూహముగా చూస్తూ ఉన్నారు. ప్రియ విశ్వాసులారా, ప్రియ క్రైస్తవ సంఘమా, రూపాంతర దేవాలయము, రూపాంతరము, ట్రాన్స్ఫర్మేషన్. రూపాంతరం అంటే ఏం చదువుకున్నారు మీ ఇద్దరు? ఏం చదువుకున్నారు? 10th క్లాస్ పాస్ అయ్యారా? రూపాంతరం అంటే అర్థం ఏంటంటే గొంగల పురుగు నుండి సీతాకోక చిలుక యొక్క అనుభవము, ట్రాన్స్ఫర్మేషన్. మెటనోయ, పాత స్వభావమును విడిచిపెట్టుట, నవీన స్వభావమును 142 సంవత్సరాల క్రితము సాక్షుల సమూహము, మిషనరీలు, మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో సేవ చేసిన దొరగారి పేరు ఏం పేరంటే చూట్ దొరగారు. CHUT, చూట్ దొరగారు. ఇక్కడ అద్భుతమైన సేవ చేశాడు ఈ యొక్క ఆక్వీడు ప్రాంతంలో. ప్రియ విశ్వాసులారా, ప్రియ క్రైస్తవ సంఘం, ముగించేస్తాను. కాబట్టి విశ్వాసులను మనం కడవరి మందిరం యొక్క మహిమ, మునుపటి మందిరం యొక్క మహిమను 142 సంవత్సరాల క్రితము దేవాలయం ఉందో లేదో కానీ ఎవరున్నారు? దేవుడు కూడా. ఎవరున్నారు? విశ్వాసులు ఉన్నారు. మన తల్లిదండ్రులు, మన పూర్వీకులు సరి అయిన రీతిలో బట్టలు కట్టుకోకపోయినా ఎవరిని కలిగి ఉన్నారు? దేవుణ్ణి కలిగి ఉన్నారు. కానీ ఈ దినాన్ని వారి యొక్క జీవితము, వారి యొక్క పరిస్థితి మనకి ఏ విధంగా, వారు మన కొరకు ఏ విధంగా ఉన్నారు? సాక్షులై ఉన్నారు. మనము సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో మనము ఓపికతో పరిగెత్తే వారముగా ఉండాలి. వచ్చే సంవత్సరం ఏం పండుగ? వచ్చే నెల కాదు, వచ్చే సంవత్సరం సిల్వర్ జూబ్లీ. ఈ సిల్వర్ జూబిలీకి ప్రయాణం అవుతున్న మనము ఏం ఆలోచించాలంటే, ఏం విడిచిపెట్టాలి? పాపమును విడిచిపెట్టే వారంగా, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు విడిచిపెట్టే వారంగా, దేవుని ప్రేమించే వారంగా మనం ఉండాలి. మిషనరీ మీకు చెప్తున్నాను, ఇక్కడికి వచ్చిన వారు ఎవరు తిరిగి వెళ్ళలేదు తెలుసా? మిషనరీలు మా సెమినరీకి రండి, శ్రేల సమాజం వాళ్ళు వచ్చారు. సెమినరీ పక్కన మిషనరీల సమాధులు ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన వారు తిరిగి వెళ్ళలేదు. పాస్టర్ గారు నాన్నగారు నిస్వార్థంగా 32 సంవత్సరాలు సెమినరీలో అధ్యాపకులుగా సేవ చేశారు. మా గురుగారు నోవరాజయ్య గారు. సాక్షి సమూహము మనము చూస్తూ, అందుకని భక్తుడు రాశాడు, సాక్ష్యమిచ్చేద స్వామి యేసు దేవుడు అనుచు, సాక్ష్యమిచ్చేద సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటయ్యే, సాక్ష్యమిచ్చుట కొరకు నన్ను స్వామి. ప్రియ విశ్వాసులారా, ఈ యొక్క 142 సంవత్సరాల యొక్క చరిత్ర, దానికంటే ఈ 25 సంవత్సరాల యొక్క చరిత్ర అమోఘమైనది. ప్రియ విశ్వాసులారా, ప్రియ సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నంద మనము కూడా సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడే యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో మనము ఓపికతో పరిగెత్తే వారంగా ఉండాలి. కాబట్టి మనం ఎవరిని మర్చిపోకూడదంటే దేవుణ్ణి మర్చిపోకూడదు. మన మధ్యకు వచ్చి సేవ చేసిన వారిని ఈ యొక్క లోకములో మన పరిస్థితుల కొరకు మనము ప్రార్థన చేసే వారంగా ఉండాలి.
దేవుడు మనల్ని ప్రేమించి మన దగ్గరకు మిషనరీలు పంపించాడు. అయిపోయింది, వారు వచ్చి వెళ్ళిపోయారు, సేవ చేశారు. కానీ వారి యొక్క జీవితము మనకి ఆశీర్వాదకరంగా, మనకి దీవెనకరంగా, మనలను ప్రేరేపించేదిగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయము దయచి దేవుని చిత్తమైతే మరలా వచ్చినప్పుడు మీకు కావాల్సినంతసేపు దేవుని యొక్క మాటలు చెప్తాను. ఎందుకంటే సమయం అయిపోయింది, ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి మరొకసారి నాకు ఇవ్వబడిన అవకాశాన్ని బట్టి సెమినరీ కుటుంబ పక్షంగా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీ అందరు మీరు మా కొరకు ప్రార్థన చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ మీ కొరకు రోజుకి 3 సార్లు సెమినరీలో ప్రార్థన చేస్తాం. పొద్దున్న, మధ్యాహ్నము, రాత్రికాల సమయం. అవనగడ్డ నుండి సోంపేట వరకు ఉన్న సంఘాలన్నిటి కొరకు యాక్చువల్గా పాష్ గారు, సిఆర్ గారు చెప్పమన్నారు, కానీ మరి భోజన ఏర్పాట్లు ఉన్నాయి కాబట్టి నేనే ముగించాను. దేవుని చిత్తమైతే మరలా క్రిస్మస్ టైంలో మరలా ఎప్పుడైనా వాక్యం చెప్పడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించుకొని దేవుని యొక్క మాటలు విందాం. సరే, ఒక్క 5 minutes, ఒక 10 నిమిషాల్లో నేను కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఇందాక మనం చదువుకున్న వాక్య భాగంలో 12వ అధ్యాయము 1 నుండి 6 వచనాల్లో మనం చూసినట్లయితే మన యొక్క జీవితంలో నిరుత్సాహమును ఏ విధంగా మనము అధిగమించాలి అనే విషయాన్ని ఇక్కడ గ్రంథకర్త హెబ్రీయులకు రాసిన పత్రిక రాసిన వ్యక్తి తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే 11వ అధ్యాయము 1 వచనాల్లో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున ఈ యొక్క 142 సంవత్సరాల యొక్క విశ్వాస ప్రయాణములో మొట్టమొదటిగా మనము ఎవరిని గురించి ఆలోచన చేయాలంటే మన యొక్క పూర్వీకులను గూర్చి, లేకపోతే పరిశుద్ధులను గూర్చి ఆలోచన చేయాలి. పరిశుద్ధులు ఏ విధముగా జీవించి ఉన్నారు, పూర్వీకులు ఏ విధముగా జీవించి ఉన్నారు, పూర్వీకులు ఏ విధముగా దేవుని యొక్క మాటలు తెలుసుకొని ఉన్నారు. ఇక్కడ మనము గమనించినట్లయితే గత దినాల్లో అంటే 140 సంవత్సరాల క్రితము మన యొక్క చరిత్రను మనము ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క ప్రాంతములో, ఈ యొక్క పరిసర గ్రామాల్లో దేవుని యొక్క మాటలు కానీ అసలు దేవుడంటే కూడా అసలు దేవుడిని మనం చేరుకోగలమా, అసలు దేవుడు మనకి దేవుడు అనేవాడు ఉన్నాడా? ఎందుకంటే దేవుడు కేవలము కొన్ని వర్గాలకు మాత్రమే దేవుడు, అగ్రవర్ణాలకి మాత్రమే దేవుడు, ఉన్నతమైన స్థితిలో ఉన్న వారికి మాత్రమే దేవుడు. అసలు ఈ యొక్క గ్రామాల్లో లేకపోతే దళిత వాడల్లో జీవిస్తున్న మనకి అసలు దేవుడు ఉన్నాడా, మనల్ని రక్షించడానికి ఒక వ్యక్తి ఉన్నాడా అని ప్రజలు ఆలోచన చేస్తున్నప్పుడు మిషనరీలు మన యొక్క ప్రాంతానికి వచ్చి దేవుని యొక్క సువార్తను ప్రకటించడం ప్రారంభించి ఉన్నారు. దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ మనకి, ఇందాక చెప్పాను, మనకి మొట్టమొదటిగా ఎవరిని పరిచయం చేశారంటే దేవుణ్ణి పరిచయం చేశారు. అప్పుడు దేవుణ్ణి పరిచయము చేయటం ద్వారా, దేవుని గురించి మనకి తెలియజేయటం ద్వారా మనము కూడా వారితో సమానంగా ఉన్నాము. సమానమైపోయి ఎలాగైపోయామంటే వారికి దేవుడు ఉన్నాడు, మనకి దేవుడు ఉన్నాడు. వారికి దేవుడు ఉన్నాడు, మనకి దేవుడు ఉన్నాడు. వారికి గ్రంథాలు ఉన్నాయి, మనకి గ్రంథాలు ఉన్నాయి. వారు చదువుకుంటున్నారు, మనము కూడా చదువుకోవడానికి ఎక్కడికి వచ్చాం? ఏది దాటి వచ్చాం? ఏం దాటి వచ్చాం? పేట దాటి బయటికి. అదే మీరు అందుకే మనం అభివృద్ధి అంటే ఏమనుకోద్దామా నా సహోదరులు, పేట అనేసరికి అమ్మ నవ్వింది. మనం పేటోలం అని పేట అంటే రజనీకాంత్ సినిమా కాదు. పేట దాటి బయటికి వెళ్ళి ఏం పట్టుకొని వెళ్ళాం? బయటికి పుస్తకం పట్టుకొని వెళ్ళాం. చదువుకున్నాం. ఈ సమాజంలో దేవుడు మనకి ఉన్నతమైన స్థితిని కల్పించి ఉన్నాడు చదువు ద్వారా. అందుకనే బాబు అక్షరా చెందుతుంది. ఈ సమయంలో ఒక మాట మాత్రం చెప్పాలి. మరి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన సంఘ పెద్దలందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి మా గురువుగారు అంటే నన్ను
థియాలజీ స్టడీస్ పంపించింది మాత్రం డానియల్ గాంధీ గారు. కాబట్టి ఆయన్ని స్మరణ చేసుకుంటూ మరి ఆయనకి వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ గ్రామానికి వచ్చాను కాబట్టి వారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాను. మరి దేవుడు ఈ యొక్క సంఘాన్ని రాబోయే దినాల్లో అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండులాగున పరిశుద్ధాత్మ దేవుడు సహాయము దయచేయను గాక. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.